దేవునికి మహిమ కలుగునుగాక. మనము ఈ దినము చదువుకున్నటువంటి ఈ కీర్తన భాగములో నుండి కొన్ని విషయాలు మనము ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడి ఉన్న ఈ కీర్తనల ద్వారా దేవుడు అనేకమైన ఆత్మీయమైన పాఠాలు ప్రభు మనకు నేర్పించేవారై ఉన్నారు. అనేక సార్లు మనము ఈ కీర్తనల గ్రంథములో నుండి ఈ 150 కీర్తనలో నుండి ఆయా సమయాలలో కొన్ని కీర్తనలు మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈరోజు మనము చదువుకున్న కీర్తన ఎన్నవ కీర్తన? 78వ కీర్తన. ఇది ఎవరు రచించిన కీర్తన అనంటే ఇది భక్తుడైన ఆసాపు రచించిన కీర్తన. ఆసాపు అనగా ఎవరు అని మనం ఆలోచన చేస్తే, ఆసాపు అనే ఆయన గాయకులకే గాయకుడు. ఒక మాటలో చెప్పాలి అనంటే గాయకులందరికీ నాయకుడు. హల్లెలూయా. అంటే ఏమంటారు ఇంగ్లీష్లో? వర్షిప్ లీడర్ అంటారు. చెప్పండి ఎవరు అంటే ప్రజలందరినీ, అంటే ఆరాధించేవారు. ఇప్పుడు క్వైర్ ఉంటుంది కదా, క్వైర్ అందరినీ కూడా లీడ్ చేసేవాడు అన్నమాట. ఆరాధకుల అందరికీ కూడా ఒక గొప్ప నాయకుడుగా దేవుడు ఇన్ని ఎంపిక చేశారు, ఏర్పాటు చేశారు. దేవుడు కూడా సంఘంలో ఆయన పిల్లలమైనటువంటి మనకి కొన్ని తలాంతులను దేవుడిచ్చి ఆయన వాటి ద్వారా దేవుని యొక్క నామము మహిమపరచబడాలని, సంఘము చెప్పండి ఏం చేయబడాలని? క్షేమాభివృద్ధి చెందాలని. మీరు అప్డేట్ కావట్లే ఏంటి? మరలా కాస్త ఛార్జ్ ఏమన్నా తగ్గిందా లేకపోతే ఇదయిందా? ఏమండి ప్రియమైన దేవుని బిడ్డలారా, 2 పనులు జరగాలి ఖచ్చితంగా. సంఘములో ఉన్నటువంటి వారు పాటలు పాడినా, ప్రార్థనలు చేసినా, పరిచర్య చేసినా, ఏది చేసినప్పటికీ కూడా, అంటే దేవుడు ఒక్కొక్కరికి కొన్ని ఏమిస్తారు చెప్పండి? అది ఎవరిని దేవుడు ఎలా ఉంచడు అన్నమాట. సామెతల పుస్తకంలో ఒక మాట ఉంటుంది, యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలుగజేసెను. కానీ ఇంకో మాట ఉంటుంది తర్వాత, అది ఒకసారి చదువుకుంటేనే అర్థమవుతుంది. సామెతల పుస్తకం 16వ అధ్యాయం. అంటే మీ అందరికీ వాక్యాలు బాగా గుర్తేమో అనుకుని నేను చెప్పేశాను. 16:4 యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తం కలుగజేసెను, నాశన దినమునకు ఆయన, అదనమాట. ఏ దినమునకు ఎవరిని కలుగజేశాడు? భక్తిహీనులను కలుగజేశాడు. కానీ ప్రతి వస్తువును మాత్రం దేవుడు ఒక్కొక్క పని కొరకు ఏం చేశాడు? కలుగజేసి. అంటే ఇక్కడ ఉన్నటువంటి నీవు, ఇక్కడ నిలబడిన నేను, మనమందరినీ దేవుడు ఒక పర్పస్తో, ఒక ఉద్దేశంతో మనల్ని ఏం చేశాడు? కలుగజేశాడు. అంటే ఇక్కడ ఉన్న మనందరి పట్ల, ఇక్కడ నిలబడి దేవుని వాక్యంతో పరిచర్య చేసే నా పట్ల, కూర్చుని దేవుని మాటలు వింటున్న మీ పట్ల, ప్రతి వ్యక్తి పట్ల దేవుడు ఏమి కలిగి ఉన్నాడు? ఒక ఉద్దేశాన్ని లేక ఒక సంకల్పాన్ని కలిగి ఉన్నాడు. దేవుడు మనలను ఏ ఉద్దేశము లేకుండా నిష్ప్రయోజకులుగా ఎవరిని దేవుడు చేయలే. కొంతమంది ఏమనుకుంటారు అనంటే ఇలా ఫీల్ అవుతారనమాట, నేను ఎందుకు కూడా పనికిరాను, నేను ఎందుకు కూడా పనికిరాని దానను అని కొంతమంది నిరుత్సాహపడతారు. మరి కొంతమంది ఏం చేస్తారు అనంటే, వాళ్ళ పడ్డం కాదు, ఇతరులను ఎవరినో ఎందుకు పుట్టిన బిడ్డల్నే పట్టుకుని వీడి బతుకింతే, వీడి జీవితం ఇంతే, వీడెందుకు కూడా పనికిరాడు అని మాట్లాడుతూ ఉంటారు. అంటే వాళ్ళ గురించి మాట్లాడుకుంటారు, ఎందుకు పనికిరారని. చెప్పండి, ఇతరుల గురించి కూడా మాట్లాడతారు. ఈ 2 సరైనవంటారా? మాట్లాడరేమా? ఈ 2 తప్పే. దేవుడు మన పట్ల అనగా వ్యక్తిగతంగా ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు.
అలాగే దేవుడు మనకిచ్చిన బిడ్డల పట్ల కూడా దేవుడు ఏం కలిగి ఉన్నాడు అది. కాబట్టి ఎన్నడూ ఎప్పుడు దేవుని యొక్క ప్రణాళికలకు, దేవుని ఉద్దేశాలకు విభిన్నంగా చెప్పడం మనం ఏం చేయకూడదు, మాట్లాడకూడదు. కొంచెం ఎక్కువ మాట్లాడినప్పుడు అవసరమైతే యోబులాగా ఏం చెయ్యాలి అని అంటే నోటి మీద ఏం వేసుకోవాలన్నమాట. స్కూల్లో చెప్పేవారు, పిల్లలు ఎక్కువ మాట్లాడుతూ ఉంటుంటే మాస్టారు, మనం చిన్నప్పుడు చదువుకున్నప్పుడు ఏయ్ నోటి మీద వేలేయాలి. కాబట్టి కొన్నిసార్లు నోటి మీద ఏమేయాలన్నమాట, మనం వేలేసుకోవడం చాలా ఉత్తమం, చాలా మంచిది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఒక్కొక్క ఉద్దేశము చేత, ఒక్కొక్క ప్రణాళిక చేత మనల్ని ఏర్పాటు చేసుకుని చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనలను పిలిచి ఆయన సన్నిధిలో మనలను కూర్చుండబెట్టారు గనుక ఈరోజు మనందరికీ కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతును దేవుడిచ్చి ఉన్నారు ఆల్రెడీ. నువ్వు గమనించటం లేదు, నువ్వు అర్థం చేసుకోవట్లేదు. అసలు దేవుడు నీకు ఇచ్చినటువంటి తలాంత్ ఏంటో నీకు అర్థం కావడం లేదు. అయితే అది ఎరిగి మనం ఏమి చేయాలి అని అంటే 2 పనులు జరగాలి దాని ద్వారా. ఒకటి, దేవునికి ఏం కలగాలి, మహిమ. 2, సంఘానికి క్షేమాభివృద్ధి. దేవునికి మహిమ, సంఘమునకు మరి 2 కలుగుతున్నాయి. ఇప్పుడు ఆసాపును గురించి మనం ఆలోచన చేస్తే ఆయన దేవునికి, అలాగే ఆ రోజు ఆ అరణ్యములో ఉన్నటువంటి సంఘానికి లేక దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులకు కూడా ఆయన మరి దీవెనకరంగా ఉన్నట్లుగా మనము లేఖనాల్లో చూస్తాం. ఇది ఆసాపును గూర్చినటువంటి కొన్ని విషయాలు నేను జ్ఞాపకం చేశాను. అయితే ఇప్పుడు కీర్తన గురించి కొన్ని మాటలు మనం ధ్యానం చేస్తూ ఇందులో నుండి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి అంశాలు. కొన్నిసార్లు ఏదో మనము చాలా సిద్ధపడతా ఉంటాం, చాలా చెప్పాలనేటువంటి ఆశ కలుగుతూ ఉంటుంది, కానీ కొన్నిసార్లు పరిశుద్ధాత్మ దేవుడు మరి వేరే విధానంలోనికి ఆయన నడిపిస్తూ ఉంటారు. ఎందుకంటే ఎవరికి ఏ మాట అవసరమో ఆయనకి తెలుసును. దేవుని యొక్క మాట కొరకు మనము ఆశతో గనక ఎదురు చూడగలిగితే ఖచ్చితంగా దేవుడు తన వాక్కు ద్వారా మనల్ని ఏం చేస్తారు, దర్శిస్తారు. అది ఆదరణతో కూడిన మాట కావచ్చు, అది ఒక హెచ్చరికతో కూడిన మాట కావచ్చు, అది ఒక గద్దింపు కావచ్చు. ఖచ్చితంగా మనము దేనినైనా ఏం చెయ్యాలి, మంచి మనసుతో మాట్లాడండి. కొంతమందికి ఏం కావాలన్నమాట, ఆ దేవుడు నిన్ను దీవించునుగాక, ఓ దేవుడు నిన్ను బలపరుచునుగాక, అలా చేయునుగాక, ఇలా చేయునుగాక అని అంటే ఇంకా వెనకాల చెప్పండి గట్టిగా ఆమేన్ ఆమేన్ అని అరుస్తారు. మంచిదే, అరవండి. కానీ ఇంకెంతసేపు దీవెనలు, ఆశీర్వాదాలు ఇవే మనము కోరుకుని అలాగే ఉండిపోకుండా ఏ రోజైనా ఏనాడైనా ప్రభువా ఈరోజు నీ యొక్క వాక్యము ద్వారా ఏదైనా ఒక హెచ్చరిక, ఏదైనా ఒక గద్దింపు నాకు ఇచ్చి నా జీవితాన్ని నేను మలుచుకోవడానికి, నా జీవితాన్ని నేను సరిదిద్దుకోవడానికి, కట్టుకోవడానికి నాకు సహాయం చేయమని ప్రార్థన చేసినటువంటి అనుభవాలు మీ జీవితాల్లో ఉంటే దేవునికి స్తోత్రం. చెప్పట్లేదేంటి కొంతమంది అలాగ అడగట్లేదా మరి? మాకు గద్దింపులు వద్దు నాయన, మాకు తాళింపులు జాడింపులు అలాంటివి ఏమీ వద్దు, మాకు ఎంతసేపు చెప్పండి ఏమి రావాలి, ఆయింట్మెంట్. ఇప్పుడు గాయం అయింది, ఉదాహరణకి ఆయింట్మెంట్ రాసి పంపించేస్తే డాక్టర్ గారు అది తగ్గిపోతుందా? ఎప్పుడు తగ్గుతుంది అని అంటే ఏం చేయాలన్నమాట, కోత వేసినప్పుడే, లేక అందులో ఉన్నటువంటి లోపల ఆ చెడు రక్తం, కుళ్ళు రక్తం అది బయటకు రావాలి, క్లీన్ అవ్వాలి. కాలంతా కుళ్ళిపోయి మొత్తం కాలు తీసేటువంటి పరిస్థితి రాకుండా ఆ గాయము చక్కగా నయమవ్వాలి, బాగుపడిపోవాలి అని అంటే ఆ గాయానికి రాయాల్సింది చెప్పండి ఏం కాదనమాట, ఆయింట్మెంట్ కాదు. చెప్పండి, గాయాన్ని ఏం చేయాలి, పగల్చాలి. అదే చేస్తూ ఉంటారు వైద్యులు చాలాసార్లు. కొన్నిసార్లు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు తన వాక్యము ద్వారా మనలను దర్శిస్తూ ఉన్నప్పుడు, హెచ్చరిస్తున్నప్పుడు ఆశీర్వాదాలు, దీవెనలు, ప్రోత్సాహాన్ని ఏ మనసుతోటైతే మనము స్వీకరించామో అలాగే ఈ మాటలు కూడా తీసుకుంటే గనక ఖచ్చితంగా దాని ద్వారా
మొదటి దానికంటే రెండవ దాని ద్వారా గొప్ప మేలు గొప్ప ప్రయోజనం మనకు కలుగుతుంది. అందుకనే కదా ప్రకటన గ్రంథంలో నేను ప్రేమించు వారందరినీ, అది ఎవరిని, ఊళ్ళో వాళ్ళందరినీ కాదు, ప్రేమించే వారిని మాత్రమే ఆయన ఏం చేస్తాడు. కాబట్టి దేవుని వాక్యం అన్ని కోణాల్లో ఉంటుంది. మనం తీసుకోవడానికి ఎప్పుడు మంచి మనసు కలిగినటువంటి వారిగా మనము ఉండాలి. ఏమండి, ఈ యొక్క ఆసాపు ఒక ప్రవక్తగా మాట్లాడుతున్నాడండి ఈ కీర్తనలో. అంటే సమయాన్ని బట్టి కొంచెం ఎక్కువ అవుతుందనే ఉద్దేశంతో నేను సహోదరి లేక ఎవరైనప్పటికీ కూడా కాస్త 8 వచనాలు మాత్రమే అక్కడ ఫుల్ స్టాప్ పెట్టడం జరిగింది. కానీ ఈ 78వ కీర్తనలో ఎన్ని చరణాలు ఉన్నాయనంటే మళ్ళీ తీయాలన్నమాట పేజీలాగా 72 చరణాలు ఉన్నాయి. ఎన్ని చరణాలు ఉన్నాయి మరి? 78వ కీర్తన 72 చరణాలు. ఏమంటే చదువుకుంటే మరి ఎంత సమయం అవుతుంది అని అంటే, అందుకని కాస్త ప్రారంభ మాటలు ఏమండి కొంచెం మనము నేర్చుకోవడానికి ఆలోచించడానికి బాగుంటుంది అనే ఉద్దేశంతో ఆ మాటలతో నేను ఆపాను. 72 వచనాలు కనుక ధ్యానం చేస్తే ఒక్క వచనానికి మినిమం ఎంత తీసుకుందాం? గంట ఇద్దండి. గంట అయితే ఇంకా ఇక్కడే మరి భోజనాలు అన్నీ ఏర్పాటు చేయాలి. కనీసం ఒక్కొక్క మాటకి ఏమంటే ఒక్కొక్క 10 నిమిషాలు లేక ఒక 5 నిమిషాలు అలా పెట్టిన 72 వచనాలకి ఎంత టైం పడుతుంది? లెక్కల మాస్టర్ ఎవరైనా ఉన్నారు ఇక్కడ? లెక్కల టీచర్ ఉన్నారా? పోనీ 5 నిమిషాలు కానీ 10 నిమిషాలు కానీ 78 ఇంటూ 5 కొట్టండి. పోనీ ఉంది కదా. ఇప్పుడు తీయమండి పాస్టర్ గారు, పెట్టిలో పెట్టాం. అయ్యో ఎవరో చెప్పట్లేదు, కానీ కనీసం ఊహించి చెప్పండి. పోనీ ఒక 5 నిమిషాలు వేసుకుని 78 ఇంటూ 5 వేసుకుంటే మినిమం ఎంత వచ్చింది? పాస్టర్ గారు ఏం చెప్తారా? కొడుతున్నట్టున్నారు. 390 అంటే నిమిషాలా ఏమండి? కాబట్టి అప్పుడు ఇంక మీరు ఇప్పటికే కొంతమంది ఏమంటే చాలా డల్గా కనబడుతున్నారు. కాబట్టి నేను ఈ కీర్తన అంతా స్టడీ చేయలేం. కానీ ఈ కీర్తనలో నుండి ప్రాముఖ్యమైన ఒక్క మాటలో చెప్పాలంటే ఈ కీర్తన అంతా కూడా ఈ యొక్క 78వ కీర్తన అంతా కూడా అర్థమయ్యేలాగా కట్టే కొట్టే అన్నారు. కానీ ఇక కట్టే కొట్టే దగ్గరే నేను ఆఫ్ చేసి 2 ముక్కల్లో తేల్చేస్తాను. చేతులెత్తి బిగ్గరగా అందరూ గట్టిగా స్తోత్రం చెప్పండి. కాబట్టి ఈ కీర్తన ఆసాపు ఒక ప్రవక్తగా మాట్లాడుతున్నాడు. ఎలా మాట్లాడుతున్నాడు? ప్రవక్తగా. ఏమండి, యాక్చువల్గా ఆయన ఎవరు అని అంటే ఒక ఆరాధికుడు, ఒక అద్భుతమైన గాయకుడు. కానీ ఇక్కడికి వచ్చేసేటప్పటికి ఒక ప్రవక్తగా ఈ కీర్తన చదువుతున్నప్పుడు వెంటనే మనకి మత్తయి సువార్తలో ఏ అధ్యాయం అన్నమాట, 5వ అధ్యాయములో వెంటనే మనకు ఒక తీసేస్తున్నారెడ్డి ఊరికి పొలమని అక్కర్లేదు. మత్తయి సువార్త 5వ అధ్యాయం అనగానే యేసయ్య కొండ మీద చేసినటువంటి అంత బాగా సార్పైపోయారు అనమాట మీరు. కాబట్టి మత్తయి సువార్త 5వ అధ్యాయము ఏమంటే కొండ మీద యేసయ్య చేసినటువంటి ప్రసంగం. ఆయన నోరు తెరిచి ఇలాగున బోధింప సాగిననే మాట ఉంటుంది. అలాగే ఈ యొక్క అధ్యాయంలో కూడా ప్రారంభములో నా జనులారా నా బోధకు చెవియొగ్గుడి, నా నోటి మాటలకు చెవియొగ్గుడి, నేను నోరు తెరిచి ఉపమానము చెప్పా. ఏమి తెరచి? మరి చెప్పడానికి ఏం తెరవాలి? కాబట్టి కదా ఇక్కడ ఈయన ఏ మాట అయితే ఇక్కడ ఆసాప్ మాట్లాడుతున్నారో, ప్రభువైన యేసయ్య కూడా కొండ మీద ప్రసంగంలో ఆయన నోరు తెరిచి ఇలాగున బోధింప సాగి ఇంకా ధన్యతల గురించి చెప్తారు. తర్వాత ధర్మం ఎలా చేయాలి, ప్రార్థన ఎలా చేయాలి, ఉపవాసం ఎలా చేయాలి, చాలా విషయాలు 3 అధ్యాయాల్లో మనం చూస్తాం. అక్కడ కొండ మీద ప్రసంగం సుదీర్ఘమైన ప్రసంగం, ఇక్కడ ఆసాపు ప్రసంగం కూడా, ఇది కూడా చాలా. కానీ ఈరోజు నాది చిన్న ప్రసంగమే, భయపడకండి ఎవరు. స్తోత్రం చెప్పండి అందరూ. లేటుగా వచ్చిన వాళ్ళు కూడా సరిగా ఇదైపోతున్నారు. ప్రారంభంలో వచ్చిన వాళ్ళు కాస్త కొంచెం మేము అలసిపోయాం అనుకుంటే పాటలైపోయి, ఏమండి పశ్చాత్తాప ప్రార్థన అయిపోయి, ఆరాధన అయిపోయి, ఇక ఆఖరిలో వచ్చి కూడా ఏమండి ఆవలిస్తున్నట్లుగా ఏమండి ఆలోచన చేస్తూ ఉంటుంటే ఎలా చెప్పండి?
అందుకనే ప్రారంభంలో చెప్పాను, ప్రతి ఆదివారము దైవ సన్నిధానమునకు భక్తి కలిగిన దేవుని పిల్లలు ఎప్పుడు వస్తారు అని అంటే అది. కాబట్టి ఆ అనుభవాన్ని కలిగినటువంటి వారిగా కూడా ప్రతి ఒక్కరూ ఉండాలి. ఈ కీర్తనలో ఆసాపు ఒక ప్రవక్తగా ఆయన మాట్లాడుతూ చాలా అద్భుతమైనటువంటి విషయాలు చెప్పాడండి ఆయన. ఇదిగో పూర్వకాలపు గూఢవాక్యములు నేను తెలియచెప్పేదను. ఇక్కడ 3 మాటలు మీకు కనిపిస్తాయండి. మొదటి మాట తెలియచెప్పేదను. ఏం తెలియజెప్తాడు? పూర్వకాలపు గూఢవాక్యాలు. పూర్వకాలము అని అంటే ఆల్రెడీ జరిగిపోయినటువంటి కాలములో ఉన్న విషయాలు మీకు చెప్తాను. అలాగే రెండవది మాకు తెలిసిన సంగతులు అన్నాడు. ఏంటంట? మేమేదో కాదు, మాకు తెలిసినవే. మేము ఈ వేటినైతే తెలుసుకున్నామో వాటిని మా పితరులు మాకు వివరించిన సంగతులనే మేము చెప్తున్నాం. ఏది పడితే అది చెప్పడం లేదు, తోచింది నోటుకు వచ్చింది చెప్పడం లేదు. మొదటిది నేను తెలియజెప్పేదను పూర్వకాలపు సంగతులు అన్నాడు. రెండవది మాకు తెలిసిన సంగతులు, మా పితరులు వివరించిన సంగతులు చెప్పేదను అన్నాడు. ఇక మూడవది 8వ వచనంలో ఉంటుంది, ఆయన యాకోబు సంతతికి శాసనములను నియమించెను, ఇశ్రాయేలు సంతతికి ధర్మశాస్త్రమును అనుగ్రహించెను, మన పితరులు తమ పుత్రులకు దానిని తెలుపవలనని వారికి. అది చూసారా? 3 మాటలు గమనించారా? తెలియజెప్పేదను, అలాగే మరి తెలిసిన సంగతులు చెప్పేదను, మూడవది తెలుపవలనని వారికి ఆజ్ఞాపించాను. వీటిని అర్థం చేసుకోగలిగితే గనక దేవుని పిల్లలు ఈరోజు మనము ఈ పరిస్థితులలో మనం ఉండగలుగుతున్నామా? మనము నిజంగా తెలుసుకోగలిగితే, మనము గనక నేర్చుకోగలిగితే, నేర్చుకున్నవాడు చెప్పండి ఏం చేయగలుగుతాడట? ఇతరులకు నేర్పించగలుగుతాడు. అంతే కదండి. యేసు ప్రభుల వారు ఏమన్నారు? ప్రయాసపడి భారాన్ని మోసుకుంటున్న సమస్త జనులారా అని ఇవన్నీ చెప్పి చివరిలో నా యొద్ద అన్నారు. నా యొద్ద ఏం చేయండి మీరు? అది అంటే ఆయన అలా చెప్పడానికి గల కారణం, ఆయన తండ్రి యొద్ద నుండి నేర్చుకోవలసినటువంటి విషయాలు ఆయన నేర్చుకుని ఆయన ఇతరులకు మాదిరిగా ఉండి ఆయన ఏం చేయగలిగాడు? నేర్పించగలిగాడు. కాబట్టి ఈరోజు తల్లిదండ్రులుగా, పేరెంట్స్గా ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ మనము దేవునిని గురించి బాగుగా తెలుసుకుని ఎరిగి మనము నేర్చుకుని చెప్పండి ఏం చేయాలన్నమాట? మన బిడ్డలకు నేర్పించాలి. మనము నేర్చుకుని మనకు తెలిసినటువంటి వారికి, మన బంధువులు కావచ్చు, మన కొలీగ్స్ కావచ్చు, స్నేహితులు కావచ్చు, వారికి కూడా తెలియజేసే వారిగా, నేర్పించేటువంటి వారిగా మనము మార్చబడాలి. ఇక్కడ ఆయన మాట్లాడుతూ చాలా విషయాలు చెప్పారు. యెహోవా స్తోత్రార్హ క్రియలు, ఆయన బలము, ఆయన చేసిన కార్యాలు దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పేదము. అని ఈ విషయాలన్నీ కూడా మనము ధ్యానం చేస్తున్నప్పుడు మంచి విషయాలు మనము నేర్చుకొనవచ్చు. అయితే ఈ కీర్తన అంతటి నుండి నేను చెప్పాలనుకుంటున్న 2 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. ఏమిటి ఆ 2 అని అంటే, ఈ కీర్తన అంతటి నుండి మనము తెలుసుకోగలిగిన లేక మనము నేర్చుకోగలిగినటువంటి 2 విషయాలు ఏమిటి అని అంటే, ఈ కీర్తన అంతా మీకు ఒకవేళ ఇంటికి వెళ్ళిన తర్వాత మధ్యాహ్నం కానీ సాయంకాలం కానీ మీకు అవకాశం ఉన్నప్పుడు కాస్త శ్రద్ధ పెట్టి, దృష్టి పెట్టి చదవడానికి ప్రయత్నం చేయండి. చాలా విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పిస్తారు. హల్లెలూయా చెప్పండి. ఏం చేస్తారు ఆయన? ఆయన ఎవరు? పరమ బోధకుడు. చెప్పండి ఎవరైనా? నేర్చుకోవాలనే మనసు నీ దగ్గర ఉండాలి, కానీ ఆయన ఏం చేస్తాడు? ఆయన ఎక్కడుందో మనకది? పనికిమాలినవన్నీ ఈరోజు చాలామంది టైము వెచ్చించి మరి ఏం చేస్తున్నారనమాట. ఈరోజు అన్నీ ప్రతిదీ తెలుసు చాలామందికి. ఎవరిని ఏ విధంగా కొట్టాలో, దేనితోటి? రాళ్లతో, ఇంకో దానితో కాదు, మాటలతో. ఎవరిని ఏ విధంగా, ఇవన్నీ బాగా ఎక్స్పర్ట్ అన్నమాట ఈరోజు. అది పిల్లలైనా పెద్దలైనా చాలా చాలా విషయాలు నేర్చుకుంటున్నారు.
ఆఖరికి ఏమండి ఈ యొక్క సోషల్ మీడియా వచ్చిన తర్వాత కూడా ఈ యాప్లు కూడా వచ్చేసినాయి. ఏ యాప్ అంటండి అది? నేర్చుకో యాప్ అట్ట. చూడలేదు మీరు ఎప్పుడుని? ఏ యాప్? నేర్చుకో ఇంగ్లీష్ని నేర్చుకో, లేకపోతే వ్యాపారం ఎలా పెట్టాలో నేర్చుకో, ఎవడ బుర్ర తీసి ఇంకొకటి బుర్ర పెట్టాలో నేర్చుకో, పందిని నంది ఎలా చేయాలో నందిని మాట్లాడతలేదేటమ్మా. మీరు ఎవరో కూడా ఈ సమాజంలో ఉన్న మనుషుల్లాగా నాకు ఏం కనపడతలేదు. మరలా ఆరాధన అయిపోయిన వెంటనే డైరెక్ట్గా మీరు ఎక్కడికి వెళ్ళిపోతారనమాట. ఏ అడవికో ఏ ఎడారికో పోతారేమో అనిపిస్తుంది నాకు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈరోజు చాలామంది చాలా విషయాలు లోకపరంగా చెప్పండి ఏం చేస్తున్నారు, అవి మనకొద్దు. ఏమండి వాటిని నేర్చుకోవడం వల్ల మనకి ఏ విధమైనటువంటి ప్రయోజనం, ఏ విధమైన లాభం, ఏ విధమైన క్షేమం ఉండదు. మరి ఏమి నేర్చుకోవాలి? దేవునిని గూర్చి నేర్చుకోవాలని చెప్పండి. హల్లెలూయా. కొంపల ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమంటే తగలబెట్టడానికి కాదు నేర్చుకోవడం. ప్రియమైన దేవుని బిడ్డలారా, వేరే వేరే పరిస్థితుల్లో ఉండడం కాదు, మనము నేర్చుకోవాల్సినటువంటి వాటిని నేర్చుకోవాలి. ఈ కీర్తనంతా స్టడీ చేస్తే, ఈ కీర్తనంతా ధ్యానం చేస్తే 2 విషయాలు మనకు తెలుస్తాయి. అందులో మొదటిది ఏమిటి అనంటే దేవుని స్వభావం, దేవుని గుణ లక్షణములు. ఏమంటే మొదటి విషయం ఏమిటి? దేవుని స్వభావం, దేవుని గుణ లక్షణాలు. ఈ కీర్తన మీరు చదువుతున్నప్పుడు ఏమండి దేవుని యొక్క స్వభావం ఎలాంటిది, ఏమండి దేవుడు ఏమై ఉన్నారు, లేక ఆయన ఏమండి లక్షణాలు ఎలాంటివి, ఆయన కార్యాలు ఎలాంటివి, నిజంగా ఒక మాటలో చెప్పాలంటే చాలా అద్భుతంగా కనబడతాయండి. మొదటిది ఏంటంటే దేవుని స్వభావం. చెప్పాలి మీరు అందరూని. నేను త్వరగా ముగించాలి అని అంటే మీకు ఒకటి ఉందన్నమాట. అదేంటంటే మీరు మాట్లాడుతూ ఉండాలి. మీరు మాట్లాడుతూ ఉంటుంటే ఆ వాక్యం ఏమవుతూ ఉంటుంది అనమాట, తొందరగా అయిపోద్ది. మేము మాట్లాడడం అండి అలాగా పప్పు శుద్ధల్లాగా అంటారో మరి ఏమంటారో అలా మేము ఉంటామని అంటే ఈ వాక్య సమయం ఏమవుతుంది అనమాట. ఇక్కడనే కాదు ఎక్కడైనా సరే. నేను బయటికి వెళ్ళినప్పుడు కూడా కొన్నిసార్లు చెప్తూ ఉంటారు. కారణం ఏమిటి అని అంటే అందులో మరణం ఉంది. ఇంకోసారి ఎప్పుడైనా చెప్తాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి మనం కూడా స్పందిస్తూ ఉండాలన్నమాట దేవుని వాక్యానికి. అది మనం అప్పుడు ఆలోచించగలుగుతాం. ఎవడు మొదటి విషయం ఏంటంటే దేవుని స్వభావం, దేవుని యొక్క గుణ లక్షణాలు. రెండవది ఏమిటి అని అంటే మానవ స్వభావం. మనిషి యొక్క ఏమండి పరిస్థితి కూడా ఈ కీర్తనలో చూస్తే, ఒక మాటలో చెప్పాలంటే మానవ భ్రష్ట స్థితి ఈ కీర్తనలో కనబడుతుంది. మానవ భ్రష్ట స్థితి అని మీరు రాసుకోవచ్చు. మానవుని యొక్క భ్రష్ట స్థితి, మానవుని యొక్క భ్రష్టత్వం. ఒక మాటలో చెప్పాలి అని అంటే భ్రష్టత్వం ఇందులో కనబడుతుందండి, మనిషి భ్రష్టత్వం. కానీ ఈరోజు దేవుని పిల్లలు ఎలా ఉండాలి అని అనంటే దేవుడు కోరుకునేది ఏమండి మన నుండి, లేక మనం ఎలా ఉండాలని ఆయన ఆశిస్తున్నాడు అని అంటే భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులట. వారు కేవలము అది మనం ఎలా ఉండాలన్నమాట, భక్తులుగా ఉండాలే తప్ప భ్రష్టులుగా ఉండకూడదు. కానీ ఇక్కడ ఇందులో భ్రష్టులు కనబడతారు మనకి. రెండు విషయాలు. ఒకటి దేవుని స్వభావం, దేవుని గుణ లక్షణాలు. 2 మానవ భ్రష్టత్వం లేక మానవ స్వభావం కూడా ఈ కీర్తనలో మనకి కొట్టొచ్చినట్లు కనబడుతుంది. మీరు చదవండి, వచనం వెంబడి వచనం. ఇప్పుడు కాదు, తర్వాత మీకు సమయం ఉన్నప్పుడు త్వరగా చెప్తాను. మొదటిది దేవుని స్వభావం, దేవుని గుణ లక్షణాలు. దేవుడు ఏమై ఉన్నాడు, దేవుడు ఎలాంటి వాడు అని గనక ఆలోచన చేస్తే చాలా విషయాలు ఉంటాయి. అందులో మీరు 4వ వచనం చూడండి ఒకసారి. యెహోవా స్తోత్రార్హ క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను అనే మాట చాలండి. ఆయన ఏమండి స్తోత్రార్హ క్రియలు అని అంటే చెప్పండి ఏమంటారు? స్తోత్రార్హ క్రియలు అని అంటే ఏ క్రియలవి? ఆయనను స్తుతించే. ఇప్పుడు ఉదాహరణకి ఏదో ప్రేయర్ రిక్వెస్ట్ పెడతామండి, ఏదో ప్రార్థన విన్నపం పెడతాం, దేవుని సన్నిధిలో ప్రార్థించాం, దేవుడు అద్భుతంగా ఆ విషయంలో అది ఆయన చిత్తంలో, ప్రణాళికలో, ఉద్దేశంలో ఉంది కాబట్టి ప్రభు కార్యం చేశారు, తప్పించారు, విడిపించారు, మేలు చేశారు. వెంటనే మనం ఏం చేస్తామన్నమాట, ప్రభువా ఈ కార్యాన్ని బట్టి
మీరు చేసినటువంటి మేలును బట్టి మీకు అంటాం కదా. అలాగ స్తోత్రార్హ క్రియలు ఎన్నో ఉన్నాయి మన జీవితంలో, ఎన్నో మనం అనుభవించాం ఇప్పటికే. ఏమండి, ఆ స్తోత్రార్హ క్రియలు, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములు అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? ఆయన స్వభావము ఎలాంటిది అనంటే, లేక ఆయన ఏమై ఉన్నారు అనంటే గనక ఆశ్చర్య కార్యాలు. 136వ కీర్తన 4వ చరణం, ఆయన ఒక్కడే, అది ఆయన ఒక్కడేనండి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ ఈ ఈ యొక్క కీర్తన అంతట్లో మనకి కనబడే వాళ్ళు ఎవరు అని అంటే గనక, ఆసాపు ఏమో ప్రవక్తగా మాట్లాడుతున్నాడు, కానీ కీర్తనలో మనకు కనబడేది కూడా ఇద్దరు అనమాట. ఒకటెవరు అనమాట? దేవుడు. రెండవది ఎవరు అనంటే ఎవరు? ఇజ్రాయేలీల ప్రజలు. మానవులంటే అదే మరి, మానవులే, కానీ వాళ్ళు కూడా, వాళ్ళకి పేరు ఉంటుంది కదా. మనం అందరం మానవులమే, కానీ నీకు కూడా ఏముంది? ఓ మనిషి అంటే ఎలా ఉంటుంది నీకు? ఓ మనిషి ఇటురా, ఎత్తుగా ఉన్న మనిషి ఎలారా, నల్లగా ఉన్న మనిషి ఎలారా, పచ్చ చీర కట్టుకున్న మనిషి ఎలారా అంటే అప్పుడు మీకు ఏమొచ్చేస్తుంది వెంటనే? నాకేమి ఒకేసారి పడిపోరా మీద పేరుంది నాకు అని అంటారు. అలాగే మానవులే వీళ్ళు. ఎవరు అని అంటే వాళ్ళకు కూడా ఒక పేరుంది, ఇశ్రాయేలీలు. వాళ్ళేమో పాత నిబంధనలో ఉన్న ఇశ్రాయేలీలు, మనమేమో నూతన నిబంధనలో ఉన్న ఇశ్రాయేలీలు. ఇశ్రాయేలీలు అంటే వేరేది ఏమీ కాదండి. ఇశ్రాయేలీలు అంటే ఎవరు? దేవుని ప్రజలు, దేవుని జనాంగం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళనేమో ఐగుప్తులో నుండి చెప్పండి, దేవుడు వాళ్ళని ఎక్కడికి తీసుకుని వెళ్ళడానికి విడిపించి తీసుకొచ్చాడు? కనానికి. మనలనేమో లోకమనేటువంటి ఐగుప్తు నుండి పరమ కానానులోనికి మనల్ని నడిపించటానికి తీసుకుని వచ్చాడు. అంతే, విషయం ఏమీ లేదు. కాబట్టి ఈ కీర్తనలో రెండు మనకు కనబడతాయి. దేవుని గుణ లక్షణాలు, ఆయన ఆశ్చర్య కార్యాలు చేసేవాడు. చాలా విషయాలు చెప్పొచ్చు ఇందులో దేవుని గురించి, కానీ అనేక సార్లు దేవుని యొక్క గొప్పతనమును గురించి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటాను కనుక మరలా ఇప్పుడు ఈ విషయాలన్నీ కూడా ఆలోచన చేయకూడదు. దీనిని బట్టి అర్థమైపోతుంది ఆయన ఆశ్చర్య కార్యములు చేసే దేవుడు. ఏమండి, ఎన్నెన్ని కార్యాలు చేశాడు నిజంగా వీళ్ళ పట్ల. ఆయన చేసిన కార్యాలు వివరిస్తాడు ఈ ఆసాపు తన యొక్క బోధలో. 12వ వచనంలో ఏమన్నాడు చూడండి. మీరు ఇక్కడే ఇంకా ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, కీర్తనలోనే ఉందాం. ఐగుప్తు దేశములోని సోయారు క్షేత్రమునందు వారి పితరులు చూచుచుండగా ఆయన ఏమి చేశాను? ఆశ్చర్య కార్యములు. చెప్పండి, ఏం చేశాడట? ఎలాంటి కార్యాలు? ఆయన సముద్రమును పాయలుగా చేసి అద్దరికి నడిపించాను. ఆయన నీటిని రాశిగా నిలిపాను. పగటి వేళ మేఘములో నుండి, రాత్రి అంతా అగ్నిలో నుండి వారికి త్రోవ చూపెను. అరణ్యములో ఆయన బండలు చీల్చి సముద్రమంత సమృద్ధిగా నీరు. అబ్బాబ్బా, నిజంగా ఎన్నెన్ని కార్యాలు. ఇవన్నీ కూడా మీరు స్టడీ చేయొచ్చు, ధ్యానం చేయొచ్చు. 24వ వచనంలో ఉంటుంది, ఆహారమునకై ఆయన వారి మీద మన్నా కురిపించారు, ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించారు. ఇలాగున ఒకటి కాదు, రెండు కాదు. ఇవన్నీ మనం ఎరిగినవే, ఇవన్నీ మనం ధ్యానించినవే, ఇవన్నీ మనం నేర్చుకున్నవే. ఈ కార్యాలన్నీ ఆశ్చర్యకరుడైన దేవుడు ఆశ్చర్యకరంగా తన ప్రజల జీవితాల్లో, లేక తన ప్రజల యొక్క ప్రయాణములో ఈ కార్యములన్నిటినీ దేవుడు చేస్తూ వచ్చాడు. అడుగడుగున అద్భుతమే, అడుగడుగున ఆశ్చర్యమే. ఎంత అద్భుతం అండి నిజంగా. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో ఎంతకాలం నివసించారు చెప్పగలరా? ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీలు ఎన్ని సంవత్సరాలు జీవించారు? 430. ఎన్ని సంవత్సరాలు? 430 సంవత్సరాలు జీవించారు. 430 సంవత్సరాల బానిసత్వము నుండి, దాసత్వము నుండి వారిని విడిపించి బయటకు తీసుకురావడమే అది గొప్ప ఆశ్చర్యం నిజంగా. అక్కడితో ఆగిపోకుండా వాళ్ళను విడిపించి తీసుకుని రావడమే కాదు, వాళ్ళను ఆ కనానుకు నడిపించేటువంటి క్రమములో, ప్రయాణములో దేవుడు వాళ్ళ జీవితంలో ఏం చేస్తూ వచ్చాడు చెప్పండి. కాబట్టి మనం కూడా గుర్తించాలి, మనం రక్షించబడిన తొలినాటి నుండి
మీ రక్షణ దినం ఎప్పుడో మీకు జ్ఞాపకం ఉందా? మీ బాప్తిసం ఎప్పుడు పొందారో మీకు గుర్తుందా? చాలామందికి అన్నీ గుర్తుంటాయి, కానీ ఏం గుర్తుండదు? వాళ్ళు రక్షణ పొందిన రోజు గుర్తుండదు. పుట్టినరోజులు వాళ్ళు లేకుండానంటే టక్కన లెగుతూ ఉంటారు చూడండి ప్రతి నెలలో. కానీ ఈసారి నుంచి అలా కాదనమాట. మీరు ఆధ్యాత్మికంగా మరి ఎప్పుడు పుట్టారని కూడా ప్రార్థన చేశాడు. కొంతమంది అప్పుడండి అదే డేటు గుర్తులేదు కానండి, కాళ్ళలో నీళ్ళు లేవనండి, ఎక్కడ లేవండి, అది బాగా గుర్తండి. సేలో తీసిపోయి పాస్టర్ గారు అక్కడ మూలని ఇక్కడ ఒకసారి సేలో కూడా ఇచ్చాములేండి బాప్తీసం. ఇలాంటివి చెప్తారండి. ఆ పెద్ద కాలంలోనండి నీళ్లు తగ్గిపోతేనండి సియోన్ రాజు ఏంటి ఎక్కడన్నా నల్ల కాలువలోకి తీసుకెళ్ళి 17 మంది, ఎంతమంది ఎప్పటికే గుర్తే నాకు, 17 మంది. మిగతా వాళ్ళందరూ ఇజ్రాయేలు ప్రజల్లాగా ఏమంటే పైనుండి ఉంటే ఆ 17 మందికి ఆ కాలం నీళ్లు బాగా తక్కువగా ఉండడం వలన మధ్యలో నిలబడి అందరికీ బాప్తీసాలు ఇస్తుంటుంటే ఆ జ్ఞాపకాలు చాలా మధురమైనవి. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మంచిదే, చాలాసార్లు స్థలం జ్ఞాపకం ఉంటుంది చాలామందికి, అక్కడ ఇచ్చారండి ఇక్కడ ఇచ్చారు, కానీ అది కాదు. ఏ రోజు అసలు నీ బాప్తీసం డేట్ నువ్వు చెప్పగలవా? 2025లో మే నెల 5వ తారీఖున మొదటి ఆదివారం ఇలాగండి, లేకపోతే ఇలా అని చెప్పడం ఎంత అద్భుతం. రక్షించబడినటువంటి ఆ తొలి రోజు నుంచి ఈ రోజు వరకు ఎన్ని సంవత్సరాలు అవుతుందో లెక్క పెట్టుకో. వరుసగా ఏమంటే దేవుడు మన జీవితంలో కూడా ఎన్నెన్నో కార్యాలు, ఎన్నెన్నో మేలులండి. నిజంగా ఏదో ఒకటి జరగలేదని, ఏదో ఒకటి అవ్వలేదని, ఏదో ఒకటి కొన్నిసార్లు ప్రియమైన దేవుని బిడ్డలారా మన జీవితాల్లో నష్టం జరిగిందని, కష్టం వచ్చిందని బాధపడడం కాదు, కానీ ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే, ఎలాగా వెనక్కి తిరిగి చూస్తే ఎన్నెన్ని 136వ కీర్తన చదవద్దమ్మాయి, చాలా అద్భుతమైన కీర్తన. అడుగడుగున వాళ్ళు ఏం చేస్తారనమాట, ఆయన కృప నిరంతరం ఉండును, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు. ఆ కీర్తనలో నాకు ప్రియమైన వచనం ఒకటి ఉంది, 23వ వచనం. మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనలను, అది ఏ దశలో ఉన్నప్పుడు? ఇందాకడ ఆరాధనలో నేను అంటున్నాను, అమ్మా దేవుడు సజీవుల వరుసలో మనల్ని ఉంచాడు కదా. మీలో ఎవరైనా ప్రేరేపించబడి ప్రార్థన చేసి దేవునికి స్తుతులు చెప్పండి అని అంటే వెంటనే ఏమన్నా ఆవిడ పేరు పెట్టి నేను చెప్పలేదు, కానీ మా అత్తయ్య గారు ప్రార్థన చేస్తారు. ప్రస్తుతం ఆమెకున్న పరిస్థితిని బట్టి 2 పనులు చేయకూడదు ఆమె. 1, ఎక్కువగా మాట్లాడకూడదు. 2, మెట్లు ఎక్కడం కానీ పైకి ఇలా చేయకూడదు. కానీ ఆవిడ అవి ఏమీ పట్టించుకోవట్లేదు అనమాట. పాస్టమ్మ గారు వస్తూ చెప్పారు, అమ్మ నువ్వు కూర్చుని ఉండు, నేను ఎవరో ఒకరిని పంపిస్తాను, అవసరమైతే నిన్ను మరి ఎత్తుకు వచ్చేస్తారు అవసరమైతే అని చెప్పి వస్తే ఆవిడ ఇంకా ప్రార్థన చేసి పాట మొదలు పెడుతున్నాం, నెమ్మదిగా వచ్చేసింది. మొన్న మంగళవారం అలాగే వచ్చేసారు, ఇప్పుడు కూడా అలాగే వచ్చేసారు. ఏం పర్వాలేదు, ప్రభువే ఉన్నారు, ఆయనే బలపరుస్తారు. ప్రార్థించండి మీలో ప్రేరణ కలిగిన వాళ్ళు అని అంటే ఎవరికి ఏమంటే ప్రేరణ రాదా? వస్తుంది. కానీ కొంతమందికి ఇదేంటంటే ఇంకొకరికి వస్తుందేమో, వీళ్ళ చేస్తారేమో, వాళ్ళ చేస్తారేమో. విషయం ఎలా ఉంటుంది అని అంటే ఒక్కొక్కసారి రాజుగారింట్లో చెప్పండి ఏమైందంట, పెళ్ళి అయిందంట, అందరూ కూడా కాబట్టి పాలు పట్టుకురమ్మని మరి పిలుపు వస్తే అందరూ ఏం పట్టుకెళ్ళారట, ఏమనుకున్నారనమాట, సియోన్ రాజు ఏం చేస్తాడు, 2 గేదెలు ఉన్నాయి కదా, పాలు తెస్తాడేమోలే, మనం నీళ్ళు వేస్తే ఏముంది అందులో కవర్ అయిపోద్ది అనుకో. అలాగే అయిపోతుంది ఈరోజు పరిస్థితి. కానీ ఆవిడ నేనేం అనలేదు, వెంటనే గట్టిగా కూడా ఇంకా భాషలతో కూడా ఎక్కువ మాట్లాడుతుంది. నాకు భయం వేసింది నిజంగా. అంటే ఆ ప్రవక్తల యొక్క స్వాధీనం మొత్తం మీద ప్రభు సహాయం గట్టిగా మాట్లాడి ఏమైనా బలహీనత అయింది అనుకోండి, మళ్ళీ మనకు లెక్కలు. ఇక్కడ దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన బండి వేసుకుని వచ్చేస్తాడు. కోయిట్ని ఏమండి రేపు పొద్దున్న వెళ్ళాల్సిన రవితేజ వచ్చి ఏంటండి అని చెప్పి మళ్ళీ ఏమండి డేట్ ఇంకోసారికి మార్చుకుంటాడేమో. కాబట్టి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నిజంగా హృదయము కృతజ్ఞతతో నిండిపోతే కనుక, దేవుడు చేసిన కార్యాల చేత నింపబడిపోతే ఏమండి ప్రేరేపణని ఎందుకు చెప్పాలండి? అసలు ఆ ఒక్క మాట గ్యాప్ ఉండకూడదు అనమాట. వెంటనే ప్రార్థన చేయండి మీలో ఎవరైనా ఏమంటే వెంటనే ఏమండి మన స్వరం చెప్పండి ఏమైపోవాలన్నమాట. 10,000 కట్ట అక్కడ పెట్టి ఉదాహరణకి ఎవరు వస్తారో ముందు వచ్చి ఏమండి పట్టుకెళ్ళండి అంటే 10,000 అంటున్నారని మొన్న. ఏంటి శాంతిరాజు అలా పడిపోతున్నారు ఏంటి అని అడిగాను మొన్న సెంటర్లో నేను వెళుతున్నప్పుడు.
ఏమండి అస్తం 10 రూపాయలట, అస్తం 10 రూపాయలట. ఏంటి అరటిపళ్ళు వాళ్ళని ఇవ్వనివ్వట్లేదు. ఆడు ఇస్తున్నా కానీ ఏం చేయనివ్వట్లేదు అనమాట. ఇవ్వనివ్వట్లేదు. నాకు 4 అత్తాలు అంటున్నాడు, 40 రూపాయలే కదా. 2 ఇవ్వమంటున్నాడు, 20 రూపాయలే కదా. చూసారా ఏమండి ఈరోజు లోకపు పరిస్థితులు ఆ విధంగా ఉంటే ఈరోజు దేవుని సన్నిధిలో ప్రభువును స్తుతించడానికి, ప్రార్థన చేయడానికి, పాట పాడడానికి, వాక్యం చదవడానికి ఏమంటే నిజంగా దేవుని పిల్లలు ఏం చేయాలన్నమాట, పోటీ పడి పరుగులు పెట్టి అవసరమైతే వెళ్తున్న మనిషిని పట్టుకునే ఆగక్కడ అని చెప్పి నువ్వు వెళ్ళగలగాలి. దేవునికి స్తోత్రం కలిగిన. అంటే అలా చేయాలని కొట్టేయమని కాదండి, కొంపదీసాయి చాలా ఇబ్బందులు వచ్చేస్తాయి అప్పుడు. మళ్ళీ పాస్టర్ గారు ఎలా చెప్పారని రేపు. కాబట్టి ఈరోజు ఆ తృష్ణ, దాన్ని ఏమంటారనమాట, ఆ తపన, నేను దేవుని కొరకు, దేవుని కార్యాల కొరకు ముందుకు వెళ్ళాలని. కాబట్టి దేవుని యొక్క గుణ లక్షణములను, దేవుని యొక్క ఏమండి కార్యాలను గనక మనము ఆలోచన చేస్తూ ఉంటుంటే ఏమండి ప్రభువుని మహిమపరచకుండా, ఏమండి ఘనపరచకుండా, గొప్ప చేయకుండా మనము ఉండలేం. మొన్న జెమిమా గురించి కూడా నేను చెప్పడానికి గల కారణం, మొన్న ఒకసారి ప్రార్థనలో జ్ఞాపకం చేశాను. నిజంగా అప్పటికే ఆ యొక్క అమ్మాయి నిజంగా చాలా ఇబ్బంది పడుతూ ఉందన్నమాట. చాలా ఆ ఆటలో చాలా ఏమండి మరి కురుంగిపోతూ ఉంది, ప్రార్థన చేసుకుంటా ఉంది. నేను ఆ యొక్క వీడియో అంతా కూడా నేను చూశాను అనమాట. ఏమంటే చాలా స్ట్రగుల్ అవుతూ ఉంది, కానీ భారం వేసుకుని దేవుని వైపే చూస్తూ తప్పకుండా దేవుడు నాకు సహాయం చేస్తాడని ఆడుతూ ఉంది. దేవుడు ఘనమైన విజయాన్ని ఇచ్చినప్పుడు ఏమంటే వెంటనే ఏమంటే మైక్ చేతికి ఆమెకు వచ్చినప్పుడు, మీడియా ముందుకు వచ్చినప్పుడు, ఈరోజు నీ యొక్క ఏమంటే విక్టరీకి లేక నీ విజయానికి కారణం ఏంటని వాళ్ళు ప్రశ్నిస్తున్నప్పుడు ఏమంటే మొట్టమొదటిగా చెప్పినటువంటి ఏమంటే గొప్ప మాట ఏమిటి అని అంటే ఏమన్నదనమాట, జీసస్ క్రైస్ట్ అన్నది. ఈరోజు నేను గెలుపొందడానికి, విజయాన్ని చూడడానికి, నా వాళ్ళందరినీ కూడా ఏమండి ఆ విజయాన్ని కలిగించడానికి గల కారణం చెప్పండి ఎవరన్నమాట, యేసయ్య. ఆమె దేవుని ఏం చేయగలిగింది. మళ్ళీ ఇప్పుడు ఎంత ఇది తలపోటైపోతుందో, దేవునిని ఘనపరచడం, దేవునిని మహిమపరచడం కూడా దాన్ని మరలా ఆయా రీతులుగా స్ట్రోల్ చేసేస్తూ ఆ అమ్మాయి భవిష్యత్తు మీద కూడా దెబ్బతినే పరిస్థితుల్లో ఈరోజు సోషల్ మీడియా జరుగుతాం. కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా ఎవడు మనకి సమయము, అవకాశము దేవుడిచ్చినప్పుడు తప్పకుండా చెప్పండి ఆయన నామాన్ని మనం ఏం చేయగలగాలి, ఘనపరచాలి, మహిమపరచాలి. ఎందుకంటే ఆయన ఏమై ఉన్నారో లేక ఆయన కార్యాలు మన జీవితంలో ఎలాంటివిగా ఉన్నప్పుడు మనము గమనించినప్పుడు, వాటిని అనుభవించినప్పుడు ఏమండి చెప్పకుండా మనం ఎలా ఉండగలుగుతాం. అందుకని ఇక్కడ అంటాడు కదా, దాచకుండా, 4వ వచనంలో, 1 దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పేదము. దాచకూడదు, ఏమండి వాటిని చెప్పాలి, ఇతరులకు చెప్పాలి. ఏమంటే దేవుని నామమును మనము మహిమపరచగలగాలి. ఇలాగున్న ఈ కీర్తన అంతటిలో కూడా దేవుని యొక్క గుణ లక్షణాలు, దేవుని యొక్క స్వభావం మనకి చాలా అద్భుతంగా కనబడుతుంది. మీరు ధ్యానం చెయ్యండి. అడుగడుగునా వాళ్ళ పట్ల దేవుడు చేసిన కార్యాలు, అది ఆహారం విషయంలోనే కావచ్చు, అది వస్త్రం విషయంలోనే కావచ్చు. ఏమండి ఎన్ని సంవత్సరాలు ప్రయాణం చేశారు ఇశ్రాయేలు ప్రజలు? ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు. 40 సంవత్సరాలు ఎంత అద్భుతం అని అంటే వారు వేసుకున్నటువంటి బట్టలు ఏమవ్వలేదట, మాసిపోలేదు, పాతగిలిపోలేదు. వాళ్ళు వేసుకున్నటువంటి చెప్పులు కూడా ఎంత అద్భుతం అండి. నిజంగా మీరు ఆలోచన చేశారు, థింక్ చేయాలి ఎప్పుడైనా దేవుని కార్యాలని. చెప్పులు అరిగిపోలేదట, ఏమండి బట్టలు ఏమవ్వలేదట. ఒకసారి ఆలోచన చేయండి. అసలు ఇశ్రాయేలు ప్రజలు ఆ ఐగుప్తు దేశం నుండి బయలుదేరినప్పుడు, ఉదాహరణకి ప్రియమైన దేవుని బిడ్డలారా, మా ప్రసన్న కుమారి ఉన్నాడు, బన్నే ఉన్నాడు అనుకుందాం. అక్కడి నుంచి బయలుదేరుతున్నప్పుడు 10 సంవత్సరాలు, వాడికి స్టార్టింగ్ ప్లేస్లో 10 సంవత్సరాలు బయలుదేరినప్పుడు ఏమండి 10 సంవత్సరాల ఏమండి ఆ ప్రసన్న కుమారు 10 సంవత్సరాల్లోనే ఉండిపోయాడా? మాట్లాడరేమో, ఏమవుతూ ఉంటాడు. ప్రయాణమే, ప్రయాణం జరుగుతూనే ఉంది. ఈ లోపల 10 నుంచి ఏమవుతుంది, 11 నుంచి బర్త్డేలు అక్కడే అయిపోతున్నాయి. ఇక వాళ్ళకి ఏమీ లేదు, మనకున్నాయి కానీ వాళ్ళకి. అంటే ఆలోచన చేయండి, ఏమంటే సంవత్సరాలు చెప్పండి ఏమవుతున్నాయి, పెరుగుతున్నాయి. సంవత్సరాలు పెరిగేటప్పుడు ఏమంటే కాళ్ళకి వేసుకున్నటువంటి చెప్పులు సైజు కూడా ఏమవుతుంది,
పెరుగుతుందా లేదా? ఏమంటే పెరుగుతుంది కదా, పెరిగింది. ఏమండి అలాగే ఏమండి వేసుకున్నటువంటి బట్టలు 10 సంవత్సరాల్లో ఉన్న బట్టలు ఏమండి 20 సంవత్సరాల్లో చెప్పండి ఎలా ఉంటాయి? చక్కగా మంచి ఫిట్గా ఉంటాయి కదా. అలా సరిపోవు కదా. కానీ అద్భుతం ఏంటి? బట్టల సైజు కూడా కాళ్ళ జోడు సైజు పెరిగిపోతుంది, వాళ్ళు వేసుకున్న బట్టల సైజు. అంటే ఆలోచన చేయండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నిజంగా వాళ్ళ పట్ల చేసినటువంటి కార్యం ఏమండి, వాళ్ళు వేసుకున్నటువంటి ఏమండి ఆ బట్టలు పాతగిలిపోవడమో ఏమండి అరిగిపోవడమో అది అలా ఉంచితే అవి పెరిగిపోవడం అనేది కూడా నిజంగా దేవుడు చేసినటువంటి అద్భుతం. దేవునికి స్తోత్రం కలిగినవి. మనం ఆలోచించాలి అలా దేవుని కార్యం. అలాంటి ఎన్నెన్నో చేస్తూ వచ్చాడండి. ఇంకా వివరించలేమన్నమాట, లెక్కించలేమన్నమాట, వర్ణించలేమన్నమాట. అన్ని కార్యాలు దేవుడు తన ప్రజల జీవితాల్లో చేశాడు. వాళ్ళ జీవితంలోనే కాదు, ఇక్కడున్న మనందరి జీవితములలో అలా నమ్మిన వాళ్ళు ప్రభువుని మహిమపరుస్తారా? చేశాడు కదా, ఇన్ని కార్యాలు చేశాడు కదా, ఇన్ని కార్యాలు వారు పొందుకున్నారు కదా. మరి ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు దేవుని గురించి అయిపోయింది, ఇంకా ఉన్నాయి కానీ ఇంత మట్టుకు చాలును. మిగిలిన విషయాలు మీరు ధ్యానించండి. దేవుని యొక్క స్వభావం, దేవుని యొక్క గుణలక్షణాలు ఏంటో మనం చూసాం. ఇప్పుడు మరి మానవుని యొక్క భ్రష్ట స్థితి ఏమండి, వీరి యొక్క ఏమండి భ్రష్టత్వం లేక వీళ్ళ యొక్క స్థితి ఏ విధంగా ఉంది అని గనక ఆలోచన చేస్తే చాలా విషయాలండి. ఇన్ని కార్యాలు, ఇన్ని మేలులు పొందుకున్నటువంటి ఇశ్రాయేలీలు ప్రజలు ఏమండి ఈరోజు వాళ్ళు మనకి బుద్ధి బోధ ఏమండి కలగజేయడానికై వాళ్ళు ఉన్నారనమాట. ఈ వృత్తాంతములు, ఈ విషయాలన్నీ చదువుతున్నప్పుడు, ధ్యానం చేస్తున్నప్పుడు ఏమండి ఈ తరములో, ఈ నూతన నిబంధనలో ఉన్న మనకేం కలగాలన్నమాట? బుద్ధైనా రావాలి, బోధైనా నొందాలి. చూద్దాం రండి. చాలా విషయాలు ఉన్నాయి. ఒక 7 విషయాలు నేను వివరించకుండా జ్ఞాపకం చేస్తాను. ఏమండి వివరిస్తే టైం అవుతుంది కాబట్టి 7వ వచనం, వారు ఎలా ఉన్నారు? మూర్ఖతయు తిరుగుబాటును గల ఆ తరమును పోలి ఉండక. చాలు. అంటే ఏమండి ఇన్నిన్ని కార్యాలు దేవుడు చేసి ఆయన స్వభావం ఏంటో తెలియజేసుకుంటే ఇప్పుడు వీళ్ళు ఎలా ఉన్నారంట? మొదటి మాట మూర్ఖతయు అనే మాట ఉంది. అంటే ఎలా ఉన్నారనమాట? మూర్ఖులుగా ఉన్నారు. ఎలా ఉన్నారండి? మూర్ఖులు. మూర్ఖులు అని ఎవరిని అంటారు? కొంతమందిని అంటారు కదా, ఆ మాట వినని వారిని. ఎస్, మంచిదే. అసలు మూర్ఖుడంటే వాడికి ఉండేటువంటిది స్వభావం. ఏమండి చాలా అంటారు, అయ్యే బాబోయ్ పాస్టర్ గారు మీరు ఎందుకండి బాబు ఆడి దగ్గరికి వెళ్ళి రెట్టండి, ఆడి నోట్లో నోరెట్టారెట్టండి బాబు, వాడు చాలా ఏమంటారు. ఎందుకంటే మూర్ఖుడు అని అంటే ఏమన్నా మనము చెబితే వాడు వినడు, మనం చెబితే వాడు వినడు, మనం చెప్పిన విషయం వాడికి ఏమవుదన్నమాట, అర్థం కాదు. డొంక తిరుగుడులో మాట్లాడతాడు, మళ్ళా ఇంకో రూట్లో వస్తాడనమాట మళ్ళా. అయ్యి బాబు. అందుకని మూర్ఖుల వీపులకు ఏం తగులుతాయట? దెబ్బలు తగులుతాయట. అందుకని మూర్ఖుల జోలికి మనం ఏం చేయకూడదు అనమాట. మూర్ఖుడు అనగా పర్యాయ పదాలు ఉంటాయి. అజ్ఞాని అని, జ్ఞానం లేనివాడని, బుద్ధి లేనివాడని, తెలుగు తక్కువవాడని, ఇలా చాలా చాలా అర్థాలు వస్తాయి. అంటే ఇప్పుడు ఇన్ని కార్యాలు పొందుకున్న ఈ ప్రజలు ఎలాగైపోయారు అని అంటే మూర్ఖులుగా అయిపోయారు. ఎంత ఏమన్నా, అందుకనే కదా భ్రష్టత్వం అని నేను మాట్లాడవలసి వచ్చింది. ఈరోజు కూడా చాలామంది దేవుని కార్యాలు చూసి కూడా, దేవుని కార్యాలు పొందుకుని కూడా ఏమండి మూర్ఖపు ఏమండి మనుషుల్లాగా లోకంలో ఒకవేళ ఉన్నారంటే అది వేరే విషయం. అందుకనే అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాస్తూ మూర్ఖులైన వక్రజనమ మధ్యలో జ్యోతుల్లా మీరేం చెయ్యండి. అది ఒకవేళ దేవుని ఎరగని వాడు అనుకోండి, మూర్ఖంగా ఉన్నాడు, మూర్ఖంగా మాట్లాడాడు, మూర్ఖంగా జీవించాడు. మరి ఈరోజు దేవుని ప్రేమ తెలుసుకుని దేవుని కార్యాలు అడుగడుగును అనుభవిస్తూ ఈరోజు నీ మాటలు, నీ చేతలు, నీ విధానం చూస్తుంటుంటే ఆ మూర్ఖంగా ఉండడం సరైన విధానం కాదు కదా. కాబట్టి ఇప్పుడు వీళ్ళల్లో ఉన్న ఏమండి ఆ భ్రష్ట స్థితి మొదటిది ఏమిటి అని అంటే మూర్ఖులుగా ఉన్నారు. ఏమన్నా మనం అలా ఉండడానికి వీలు లేదు. రెండవది తిరుగుబాటు అనే మాట. చెప్పండి ఏంటంట? తిరుగుబాటు అనంటే, తిరుగుబాటు చూపించడం అనంటే ఏమండి, తిరగబడడం అనంటే అవిధేయత చూపడం. అవిధేయత చూపడం
ఏమండి విధేయత చూపకుండా అవిధేయత చూపిన దానిని ఏమంటారు? తిరగబడమే కదా. ఈరోజు కూడా తిరగబడేటువంటి వారు, తిరుగుబాటుయు గల తరం అనేటువంటి మాట. ఇది చాలాసార్లు ఈ తిరుగుబాటును గురించి కూడా ఈ యొక్క అధ్యాయములో ప్రస్తావన ఉంటుంది. 17వ వచనములో, అయినను వారు ఆయనకు విరోధముగా ఇంకనూ పాపము చేయుచు వచ్చిరి అడవిలో మహోన్నతుని మీద. అది ఎవరి మీద? మహోన్నతుని మీద. అంటే అది కూడా దేవుని ఒక గుణలక్షణం. మహోన్నతుడు. మహోన్నతుడు అంటే అర్థం తెలుసు కదా మీకు. మహోన్నతుడు అంటే ఎవరు? ఉన్నతుడు, అందరికంటే అన్నిటికంటే పైగా ఉన్నవాడు. అలాంటి దేవుని మీద ఏం చేస్తున్నారట వీళ్ళు? మరి పోయే కాలం కాకపోతే ఇంకేమంటారు కదా. మరి దేవుని మీద తిరగబడ్డం ఏంటండి అసలు? ఆయనే కదా ఆకాశం నుండి ఏం కురిపించాడు? బండలో నుండి నీకు నీళ్ళు ఇచ్చింది ఆయనే, నీకు ఆహారం పెట్టింది ఆయనే, నీ కొరకు ఎర్ర సముద్రాన్ని పాయలు చేసింది ఆయనే. ఇన్ని కార్యాలు చేస్తే నీవు ఈరోజు ఎవరి మీద తిరగబడతావు? అది ఎంత భ్రష్టత్వం అది. ఈరోజు కూడా చాలామంది ఈ తరములో కూడా, ఈ నూతన నిబంధన విశ్వాసుల్లో కూడా ఇలాంటి వారు కూడా ఉన్నారు. ఈరోజు దేవుని మీద దైవజనుని మీద కూడా ఏం చేసేవారిగా ఉంటున్నారు? వీళ్ళు రెండు చేశారట. దేవుని మీద తిరగబడ్డారట, మోషే మీద కూడా తిరగబడ్డారు. తిరుగుబాటు అనేది చాలా భయంకరం. బైబిల్లో తిరుగుబాటు చేసిన వారి యొక్క చరిత్రలు చెప్పండి ఎలా ఉన్నాయన్నమాట. బాగున్నాయంటారా? బ్రహ్మాండంగా ఉన్నాయంటారా? ఎక్కడైనా చూడండి చరిత్రలో కానీ, అటు ఆదిమ సంఘంలో కానీ తిరుగుబాటు చేసినటువంటి వారి యొక్క చరిత్రలన్నీ చెప్పండి ఎలా ఉన్నాయన్నమాట. కొలాప్స్ అయిపోయినాయి అన్నమాట, క్లోజ్ అయిపోయినాయి అన్నమాట. చాప్టర్ అయిపోయింది అనమాట. ఇంకా ముగింపే, ఎండింగే ఎవరిదైనా కానీ. అంటే ప్రియమైనది, ఎప్పుడు ఎన్నడూ కూడా దేవుని మీద సేవకుని మీద ఏనాడు మనము చెప్పండి ఏం చేసేవారిగా ఉండకూడదు. అది మనకి క్షేమం కాదు అని వాళ్ళు చూసినప్పుడు అర్థం కావాలి. 2 మాటలైనవి కదా, ఇంకా ముందుకు వెళదాం. అలా ఆలోచన చేస్తే చాలా విషయాలు రావచ్చు. 11వ వచనం, ఆయన క్రియలను, ఆయన వారికి చూపిన తన ఆశ్చర్య క్రియలను వారు మరచిపోయిరి. 3వది ఏం చేశారట? చూడండి అలా భ్రష్టత్వం ఎలా ఉందో చూడండి. మరిచిపోయారట. ఏం మరిచిపోయారు? ఆశ్చర్య క్రియలు, ఆయన అడుగడుగునా చేసిన అద్భుతాలన్నీ ఓ రకంగా చెప్పాలంటే తిన్నాయి అంటేనే మరిచిపోయారు అనమాట అండి. మరిచిపోయారు. 106వ కీర్తనలో ఉంటే చదవద్దు కానీ వెంటనే అనే మాట అక్కడ కీర్తనాకారుడు రాశాడు. ఎప్పుడట? వెంటనే. వెంటనే వెంటనే అంటే అప్పటికప్పుడే. దేవుడు అప్పటికప్పుడు అద్భుతం చేశాడా? అది పొందుకున్నారా? అది అనుభవించారా? వెంటనే. ఎలాగంటే బాగుంటుందేమో, మెట్లు దిగిన వెంటనే మందిరం దగ్గర నుంచి ఇంటికి వెళ్ళిన వెంటనే. కొంతమంది అంటారు మెట్లు దిగితే ఏముండదండి, ఇంటికి వెళితే ఏముండదండి, మళ్ళీ మామూలు విధానమే. వెంటనే మరిచిపోవడం అనేది చాలా భయంకరమైన. మరచిపోయిరి. ఏం మర్చిపోయారు? దేవుని కార్యాలు మర్చిపోయారు. అమ్మ ఏం మర్చిపోయారండి? కానీ దేవుని వాక్యం చెప్తుంది, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువక ప్రభువుని ఏం చేయాలి? మహిమపరచాలి. మర్చిపోయారు. 3. నాలుగవది చూడండి, అందులోనే 18వ వచనం, తమ ఆశ కొలది ఆహారం అడుగుచు తమ హృదయములలో దేవునిని శోధించిరి. చిన్న మాటలు అన్నమాట. చిరి చేసిరి అనే ఆ మాటలో చాలా విషయాలు ఉంటాయి. నేను 7 చెప్తున్నాను, ఇంకా 7, 14 దొరుకుతాయి మీకు చదువుకుంటే, ధ్యానం చేస్తే. సమయాన్ని బట్టి నేను తొందరగా చెప్పి ముగిస్తున్నాను. శోధించిరి. ఎవరిని శోధించారట? దేవునిని. ఎక్కడ శోధించారట? హృదయములో. చెప్పండి ఎక్కడండి? హృదయములో. బైబిల్ చెప్తుంది ఎవడు చెప్పండి దేవునిని ఏం చేయకూడదట? శోధించకూడదట. మా దేవుడిని ఏం చేయకూడదు? శోధించకూడదు. శోధించడం అంటే ఏంటి అసలు? శోధించడం అంటే ఏంటి? కొన్నిసార్లు కొంతమంది చూడండి, ఇక దేవుణ్ణి మనము ఏ విషయంలోనైనా అడగడంలో తప్పు లేదు, ఆశపడడంలో తప్పు లేదు. ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తి. కానీ వారు తమ ఆశ కొలది ఆహారమును అడుగుచు. దేన్ని అడుగుతున్నారట? ఆశ కొలది. అంటే ఎంత తిన్నా కానీ
చెప్పండి, ఏమి లేదట అండి వీళ్ళకి. తృప్తి లేక ఇంకా ఏం చేస్తున్నారనమాట, మన్నా ఇస్తే మన్నా తినేసి మన్నా బోరు కొట్టేసి ఇప్పుడు ఏం కావాలన్నమాట. ఆ, మనిషికి ఏమండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత ఉన్నప్పటికీ కొంతమందికి చూడండి చాలా ఆశ అనమాట. ఇక మొత్తం ఆ టేబుల్ మీద అలాగ అన్ని పరిసు పెట్టుకుంటే ఆ, చూసి మొత్తం ఏమనుకుంటారనమాట, మొత్తం అన్నీ. అందుకనే ఏమండి, ఎవరైనప్పటికీ కూడా మరి మనిషిని దేవుడు చేసేటువంటి విధానంలో ఎంత పెద్ద నోరు ఉన్నా కానీ మనకి పేక మాత్రం ఏం చేయడనమాట, చిన్నగా ఇట్టాడనమాట. నోరు పెద్దదే ఏమండి, ఏతే మొత్తం ఏమండి వెళ్ళిపోతాయి, కానీ ఇక్కడ పేక మాత్రం ఉన్నాయి కదా అని అన్నీ పెడితే వెళ్ళాలి కదా అక్కడ. అందుకని పేకని ఏం చేశాడనమాట దేవుడు, జాగ్రత్త, అది సన్నగా పెట్టాడు కాబట్టి జరిగిపోతుంది, లేకపోతే పరిస్థితులు ఎలా ఉండేవో. తమ ఆశ కొని తినట్టండి, ఏమండి ఆశించేసి ఏమండి దేవుణ్ణి ఏం చేయడం మొదలెట్టారు, ఇక శోధించి, దేవుణ్ణి శోధించి. ఎవరో అంటున్నారు మొన్న, అసలు మా భర్త అండి, మాట్లాడినవ్వకండి దయచేసి గమనించి, ప్రతిరోజు ఆయనకి ఏముండాలట, మొక్క ఉండాలట, మొక్క లేనిదే ఏం దిగదట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు తినొచ్చు మంచిదే, కానీ మరింత అత్యాశకి వెళ్ళిపోతే అది ఏదైనా కావచ్చు, తిండి విషయంలో కానీ వస్త్ర విషయంలో కానీ ఏ విషయంలోనైనప్పటికీ కూడా అత్యాశకి వెళ్ళిపోయి దేవుణ్ణి ఏం చేయకూడదు అనమాట, ఎక్కువ ప్రెజర్ చేయకూడదు. ప్రెజర్ చేస్తే దేవుడు వారు కోరినది వారికి ఇచ్చెను, అది వారి ప్రాణములకు క్షీణత కలగజే. కాబట్టి దేవునిని ఎవరు ఏం చేయకూడదు, శోధించకూడదు. భర్తలను చాలామంది చెప్పండి, మీలో ఏం చేస్తూ ఉంటారు, ఒప్పుకోండి పర్లేదు, దేవుడు క్షమాపణ ఇస్తాడు. శోధన ఇంకా మామూలు శోధన కాదు ఇక. ఏమండి, భర్తలను శోధించే భార్యలు, భార్యలను శోధించే భర్తలు, ఏమంటే తల్లిదండ్రులను శోధించే పిల్లలు, పిల్లల్ని శోధించేటువంటి ఉన్నారు కూడా. కాబట్టి వీళ్ళ సంగతి పక్కనెడితే పరమందున్న దేవుడిని మాత్రం మనం ఏం చేయకూడదండి, శోధించు. దేవునిని వాళ్ళు ఏం చేశారట, శోధించారు. ఎన్నో మాటది 4. 5వది కూడా అక్కడే ఉంటుంది, తర్వాత వచ్చును, ఈ అరణ్యములో దేవుడు భోజనమును సిద్ధపరచగలడా అని అనుచు వారు దేవునికి విరోధముగా మాట్లాడిరి. 5వది ఏమండి, దేవునికి విరోధముగా మాట్లాడారట. అమ్మ, ఎవరికి విరోధంగా? ఎంత ప్రమాదం అండి అది. దేవునికి చెప్పండి, ఎవరు ఎలా మాట్లాడకూడదు. వాళ్ళ మాటలు కూడా చూడండి ఎలా ఉన్నాయో. అరణ్యములో భోజనమును సిద్ధపరచగలడా అనుచు బరి తెగించి మాట్లాడారు వాళ్ళు. 20 వచ్చును, ఏమండి, ఆయన బండను కొట్టగా నీరు ఉపికెను, నీళ్లు కాలవలై పారెను, ఆయన ఆహారము ఇయ్యగలడా, ఆయన తన ప్రజలను మాంసము సిద్ధపరచగలడా అని చెప్పుకొనిరి. చూసారా, ఇవ్వగలడా, చెయ్యగలడా, ఏంటవి, ఏంటా లాంగ్వేజ్, ఏమండి ఏంటో మాటలు. కొంతమంది దేవుడు ఎవరంటారు అది. ఒకవేళ అన్యులు అన్నారనుకోండి, అది వేరే విషయం. మీ దేవుడు చేయగలడా, చాలామంది దగ్గర తీసుకెళ్ళిపోయాం, బాగుపడలేదు, నిజమైన దేవుడు అయితే చేయమనండి అని. అలా కదమ్మా, నిజమే, మీరు నమ్మండి అమ్మా, మీరు విశ్వసించండి, దేవుడు తప్పకుండా అని చెప్తాం. ఏమండి, ఎవరు కాబట్టి, ఎరగని వాళ్ళు కాబట్టి. మరి ఎరిగిన వాళ్ళు కూడా అడుగడుగున దేవుని కార్యాలు చూసి కూడా ఆహారం ఇయ్యగలడా, ఏమండి, ప్రజలకు మాంసము సిద్ధపరచగలడా అంటే వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, దేవునికి విరోధంగా. చెప్పండి, దేవునికి ఎలా మాట్లాడుతున్నారు. ఎవరు దేవునికి ఎప్పుడు ఎలా మాట్లాడకూడదు, విరోధముగా మాట్లాడు. నీ దేవుడని యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరించకూడదు, వ్యర్థముగాను ఉచ్చరించకూడదు. నేను ఏ పిల్లోడు అనుకున్నాను, మగ పిల్లోడు అనుకున్నాను, ఆడపిల్ల పుట్టింది ఏంటి, ప్రత్యేకంగా నేను చెప్తున్నానని అనుకోకండి. ఎవరికైనప్పటికీ కూడా కొన్నిసార్లు ఎలాగనమాట, ఆడబిడ్డ అయినా మగబిడ్డ అయినా గర్భఫలం అనేది ఆయన ఇచ్చే, దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి ఇలాగను కొన్నిసార్లు ఏమండి, ఆయన చేయలేడా, మార్చలేడా. పోనీ ఎవరో అన్నారనుకోండి, దేవుడిని ఎరగని మీ దేవుడు గొప్ప దేవుడు అని అంటారు కదా, అలా చేసాడేంటి, ఇలా చేసాడేంటనంటే అప్పుడు మనం ఏమనాలి, అంటున్నా అవునని మళ్ళీ వాళ్ళకి వత్తాసు పలకడం కాదు. వాళ్ళకి వత్తాసు పలికి ఏమండి నిజమే అలా అనుకున్నాం కానీ ఏమో
మేము ప్రార్థన చేసేటప్పుడు దేవుడు ఒకవేళ రెస్ట్లో ఉన్నారేమో, అది వెళ్ళలేదేమో, ఎలాంటి విధానం కాదు. షట్రకు మేషకు అబెద్నెగోలు చెప్పినట్లు చెప్పగలగాలి. మేము సేవించుచున్న దేవుడు ఈ వేడిమి కలిగిన అగ్నిగుండములో నుండి మమ్మల్ని తప్పించడానికైనా రక్షించడానికైనా సమర్థుడు. ఒకవేళ తప్పించినా రక్షించకపోయినా మాకు నష్టమేమీ లేదు అని ఏమండి వాళ్ళు ప్రభువు కొరకు చెప్పండి ఏం చేశారు? రోషంగా నిలబడి ఏమండి దేవునికి ఎక్కడ వ్యతిరేకంగా కానీ విరోధంగా కానీ ఆపోజిట్గా కానీ ఏం చేయలేదు. అంటే దేవుని నామాన్ని ఘనపరిచేలాగే మాట్లాడారు. ఆశ్చర్యపోయాడు రాజు. ఏమండి ఆయన నామాన్ని ఘనపరిచి మహిమపరిచి మాట్లాడినటువంటి వారిని దేవుడు ఘనపరచకుండా, దేవుడు విడిచిపెట్టకుండా ఉంటాడా చెప్పండి? లేడు కదా. మరలా అదే దేశంలో, ఆ బబులోను దేశంలో దేవుడు వాళ్ళని ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచాడు. నన్ను ఘనపరచు వారిని నేను. ఇక్కడ వీళ్ళు విరోధంగా దేవునికి ఏం చేస్తున్నారట? జాగ్రత్త, కొన్నిసార్లు మనము దేవుడికి వ్యతిరేకంగా మనం మాట్లాడుతూ వచ్చామేమో. ఏమండి అలా మాట్లాడడానికి వీలు లేదు. ఎన్ని విషయాలు వచ్చినాయి? మొదటిది చెప్పండి, వాళ్ళు మూర్ఖులుగా ఉన్నారు. 2 తిరగబాటు కలిగి ఉన్నారు. 3 మర్చిపోయారు దేవుని కార్యాలు. 4 దేవుని శోధించారు. 5 తర్వాత 22వ వచనంలో ఒక మాట, 22 వారు దేవుని యందు విశ్వాసముంచక పోయిరి, ఆయన దయచేసిన రక్షణ యందు నమ్మిక ఉంచలేదు. ఉంచలేదట అండి దేవుని మీద. దేవుని మీద ఏమి లేదట, విశ్వాసం లేదు, విశ్వాసం ఉంచలేదట. ఆయన దయచేసిన రక్షణ యందు వాళ్ళు ఏమాత్రం కూడా నమ్మకం ఉంచలేదు. ఇలాగున నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మీద విశ్వాసం ఉంచకపోవడం అది కూడా చాలా భ్రష్టత్వమే. భ్రష్టత్వం అంటే ఏదో అనుకోకండి. మళ్ళా నేను ఏం చేయలేదండి, నేను ఏ పాపం చేశానండి, నేను భ్రష్టురాలని అంటారు. ఒక మాట చెప్పనా, విశ్వాసం లేకపోవడం కూడా ఏంటి? అందుకని యేసు ప్రభుల వారు కూడా ఏమండి శిష్యులతో చెప్పిన మాట ఏంటంటే, విశ్వాసము లేని మూర్ఖతరము వాళ్ళారా అన్నాడు. ఓ సందర్భంలో విశ్వాసము లేని భ్రష్టులను కూడా ఏమండి వాక్యంలో మనం అంటే విశ్వాసము దేవుని మీద లేకపోవడం కూడా ఏంటన్నమాట, అది భ్రష్టత్వమే. కాబట్టి దేవుని మీద ఏం కలిగి ఉండాలి? ఇప్పుడు మనము ఇన్ని కార్యాలు దేవుడు చేసిన, ఇన్ని కార్యాలు దేవుని దగ్గర నుంచి పొందుకున్న వారు దేవుని మీద ఏముంచలేదట. ఎంత భయంకరం అండి అది. అది ఎన్నడూ మన జీవితంలో జరగడానికి వీలు లేదు. ఏమండి నేను అంటాను ఏమండి దేవుని యొక్క కార్యాలు, దేవుని యొక్క మేలులు మన జీవితాల్లో పొందుకున్న కొలది చెప్పండి, మన విశ్వాసం ఏమవ్వాలి? చెప్పండి, ఏమవ్వాలి? అభివృద్ధి చెందాలి. మన విశ్వాసం ఏమవ్వాలి? అది అంటే ఆ కార్యాలను బట్టి. అంతేగాని ఇన్ని కార్యాలు మన జీవితాల్లో పొందుకుని అనుభవించి కూడా ఏమండి ఈరోజు ఏమండి కొందరి యొక్క జీవితాల్లో విశ్వాసములో అభివృద్ధి చెందడానికి బదులు ఏమవుతున్నారు? విశ్వాసములో దివాళాకోరులుగా మారిపోతున్నారు. కాబట్టి ఈరోజు ఏమండి వీళ్ళ దగ్గర నుంచి నేర్చుకుంటున్నాం ఈ విషయాలు. మనం అలా ఉండకూడదని. వాళ్ళు దేవుని మీద ఏముంచలేదట. చాలు, చివరి మాట చదువుకుని ప్రార్థన చేసుకుందాం. ఇలా ఆలోచన చేస్తే చాలా విషయాలు వస్తాయి. ఈ ఒక్క మాట చూసుకుని ప్రార్థన చేద్దాం రండి. అందులో 36వ వచనం, ఆయనను వారి హృదయము ఆయన ఎడల స్థిరముగా ఉండలే. ఇంకా చివరిగా ఫైనల్గా చెప్పాలంటే ఏమండి వాళ్ళ హృదయము దేవుని ఎడల ఎలా లేదనమాట, స్థిరంగా లేదు. అంటే దాని కారణం ఎలా ఉన్నారని అర్థం, అస్థిరులుగా ఉన్నారు. స్థిరత్వం లేదు. ఇన్ని కార్యాలు దేవుడు చేసినా, ఇన్ని అద్భుతాలు చేసుకుంటూ వాళ్ళని తీసుకెళ్ళినా కానీ స్థిర హృదయం లేదు. అస్థిరమైన హృదయం కలిగి ఉన్నారు. ఈరోజు నీవు నేను మనం ఎలాగున్నాం? 7 మాటలు నేను చెప్పాను కదా. నిజంగా ఇవన్నీ కూడా ఏమన్నా మూర్ఖత్వం, తిరుగుబాటుతనం, ఏమంటే దేవుని కార్యాలు మరిచిపోవడం, దేవుణ్ణి శోధించటం, దేవునికి విరోధంగా మాట్లాడడం, దేవుని యందు విశ్వాసము ఉంచకపోవడము, అస్థిరమైన
లేక స్థిర హృదయం లేకపోవడం, ఇన్ని కలిగి ఉన్నారు చూసారా. అవి ఏమండి, ఒక మాటలో చెప్పాలంటే ఇవన్నీ అప్పుడప్పుడు కాదట. ఈ వచనం కూడా ఒకసారి చదివి పెట్టండి ఏమండి, బాగుంటుంది. వీళ్ళు ఇలాగా మరి ఎప్పుడెప్పుడు చేస్తూ వచ్చారు అంటే 40 వచనాలు అంటాడు, అరణ్యమున వారు ఆయన మీద ఎన్నో మారులు. ఆ మాట మీరు అండర్లైన్ చేసుకున్నారా? ఎప్పుడటండి? ఎన్నో మారులు తిరగబడిరి, ఎన్నో మారులు దుఃఖపెట్టిరి, మాటి మాటికి వారు దేవుణ్ణి, అది చూసారా, ఎన్నో మారులు, లెక్కలేని ఎన్నిసార్లు. ఇవన్నీ అప్పుడప్పుడు ఎప్పుడో చేసామనుకోండి, అప్పుడు వెంటనే ఏం చేయొచ్చు, ప్రభువా ఏదో తెలుసో తెలియకో అప్పుడు అయ్యా పరిస్థితుల యొక్క ప్రభావాన్ని బట్టి అయ్యా నేను నీ అందు ఏముంచలేకపోయాను, విశ్వాసం ఉంచలేకపోయాను, ప్రభు నన్ను క్షమించు. నీ కార్యాలు మర్చిపోయాను, ప్రభు నన్ను క్షమించు. ఏమన్నా అయ్యా నేను శోధించాను ప్రభు ఆ టైంలో, ఇక శోధించిన అయ్యా నువ్వు ఇస్తే తీసుకుంటాను లేకపోతే లేదు అనొచ్చు. కానీ ఎప్పుడెప్పుడో కాదట, సంవత్సరానికి ఒకసారి కాదట, నెలకోసారి కాదు, ఎప్పుడో. అంటే అప్పుడని ఉండకూడదు మన జీవితంలో. కానీ ఈ కార్యాలన్నీ వాళ్ళ జీవితంలో ఎలాగ ఉన్నాయి అని అంటే ఎన్నో మారులు అనంటే మాటి మాటికి. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, వీళ్ళ గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు మన ఆధ్యాత్మిక స్థితి ఒకవేళ ఎలా ఉంది, ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలు మన దాకా తీసుకొచ్చారు అని అంటే ఏమన్నా మనము ఆలోచించాలని. ఈ 78వ కీర్తన ఆసాపు ఒక ప్రవక్తగా మాట్లాడుతున్నాడు. ఈ కీర్తన అంతా రెండు విషయాల్లో మనం ఆలోచన చేయొచ్చు. 2 విషయాలను బట్టి మనకి కీర్తన అంతా అర్థమైపోతుంది. ఒకటి దేవుని యొక్క స్వభావం, ఆయన యొక్క గుణలక్షణాలు. ఆయన ఏమై ఉన్నాడు? ఆశ్చర్య కార్యములు చేసే దేవుడు. ఆయన కార్యాలు చాలా ఉన్నాయి, వర్ణనాతీతం చాలా ఉన్నాయి. ఏమన్నా ఆయన ఏంటో మనకు అర్థమయ్యింది. రెండవది మానవుని యొక్క భ్రష్ట స్థితి ఏమండి ఎలా ఉందో చూస్తున్నాం. అనగా ఇశ్రాయేలీల యొక్క ఏమండి భ్రష్ట స్థితి ఏ విధంగా ఉందో. ఏమండి ఇక్కడ చాలా విషయాలు, చాలా మాటలు ఉన్న 7 మాటలు ధ్యానం చేశాం. వాళ్ళు ఎలా ఉన్నారటండి? మూర్ఖులుగా ఉన్నారు. 2 తిరుగుబాటు చేసేవారిగా ఉన్నారు. 3 అమ్మా చెప్పండి త్వరగా, దేవుని కార్యాలు మరిచిపోయేవారిగా ఉన్నారు. దేవుణ్ణి శోధించారు, దేవుని మీద విశ్వాసం ఉంచలేదు, స్థిర హృదయము అస్థిరమైన హృదయం కలిగినటువంటి వారిగా ఉన్నారు. కాబట్టి ఈరోజు నీవు నేను మనము ఎలా ఉన్నాం? ఆయన ఎప్పుడు మారని వాడే, కాలాలు మారినా యుగాలు మారినా ఆయన మారని వాడే, ఆయన మార్పు లేని వాడే, ఆయన ఆశ్చర్యకరుడే, ఆయన ఆలోచనకర్తే, ఆయన మహోన్నతుడే. ఏమండి ఆయన ఏమై ఉన్నారో ఎరిగి మనం ఆయనను ఆరాధించాలి. ఈరోజు మన యొక్క స్థితి ఏ విధంగా ఉందో తెలుసుకుని మనలను మనము సరిచేసుకోవాలి. ఈ కీర్తన ద్వారా 2 విషయాలు మనకు అర్థమవుతున్నాయి. దేవుడు ఎలాంటి వాడో అర్థమవుతుంది. చెప్పండి, అదే సమయంలో మనము లేక నేను ఎలాంటి వాడినో లేక మీరు ఎలాంటి వారో ఏమండి మనకి ఈ కీర్తన బట్టి చాలా బాగా అర్థమవుతుంది. ఏమండి అర్థమయ్యిందా వ్యర్థమయ్యిందా? మాట్లాడలేదు ఎవరుని. ఏమండి కాబట్టి దేవుడు ఏమై ఉన్నారో అర్థం చేసుకుని ప్రభువుని ఆరాధిద్దాం. మన స్థితి ఏంటో తెలుసుకుని ప్రభు పాదాలు పట్టుకుని ఏడుద్దాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక.